So welcome to Victor's Health Orientation Program. So Victor's దగ్గర ఆల్రెడీ 2 products ఉంది. మనం కోర్ ఆరక్ వి అది తర్వాత రీజన్ స్టెమ్ వి. సో ఈ రెండు ప్రొడక్ట్స్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేసి మనం డిస్ట్రిబ్యూటర్స్ అండ్ కస్టమర్స్ కి బాగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు విక్టర్స్ లైఫ్ సైన్సెస్ అండ్ వీల్స్ మనం ఒక థర్డ్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తా ఉన్నాము. సో ఇది అందరూ ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ విచ్ ఎవ్రీబడి హెస్ బీన్ వెయిటింగ్ ఫర్. మనం అందరూ ఈ ప్రోడక్ట్ కోసరం వెయిట్ చేస్తా ఉన్నాము. సో వీ కెఫే వెల్నెస్ ఇన్ అ సిప్. ఓకే, సో ఇది ఒక హెల్తీ కాఫీ అట్లా మనం చెప్పొచ్చు. సో ఎందుకు హెల్తీ అది మనం చూస్తాము ఇప్పుడు. సో ఇది ఒక గ్రౌండ్ బ్రేకింగ్ అడ్వాన్స్మెంట్ ఇన్ ద రియలమ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్. సో ఎందుకు గ్రౌండ్ బ్రేకింగ్ అంటే, సో జనరలీ కాఫీ అంటే అందరికీ తెలుసు, ఇట్ ఈస్ సంథింగ్ ఒక బెవరేజ్. మనం హెల్త్కి అది బాగలేదు అంటానే అదికి ఒక ట్యాగ్ చేసిండారు. సో ఇప్పుడు అట్లా ఒక బెవరేజ్ న మనం హెల్తీగా చేసిండాము అంటే ఇట్ ఈస్ రియలీ సంథింగ్ వెరీ టు బి వెరీ ప్రౌడ్ ఆఫ్. సో మనకి చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలా. ఎందుకు అంటే విక్టర్స్ ఫ్రమ్ విక్టర్స్ మనం మీకు ఒక హెల్తీ కాఫీ ఇస్తా ఉన్నాము. సో మీరు ఎవరికి పోయి చెప్తేనో వాళ్ళకి అది యాక్చువల్లీ దే విల్ నాట్ బిలీవ్ అయ్యేలేదు దట్ కాఫీ క్యాన్ బి హెల్తీ అండ్ ఓకే. సో ఇప్పుడు చూస్తాము మనం కాఫీ ఎట్లా హెల్తీగా ఉంది, దాంట్లో ఏం ప్రోడక్ట్స్ ఉంది, ఎందుకు అది హెల్త్ హజార్డ్స్ దాంట్లో లేదు, అది మనం చూస్తాము. సో ఫస్ట్ అందరికీ పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ కప్ ఆఫ్ కాఫీ చాలా ఇష్టం. ఎస్ ఆర్ నో? స్పెసిఫికలీ సౌత్ ఇండియన్స్ అంటే మనం అందరికీ లేచిన తర్వాత ఏం కావాలా, ఒక కప్ కాఫీ కావాలా, రైట్? సో అది కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలా. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఎంటైర్ సిస్టమ్ చార్జ్ అవుతుంది. ఎస్ ఆర్ నో? సో ఒక కార్కి పెట్రోల్ లేదంటే ఫ్యూయల్ తర మనం బాడీకి పెట్రోల్ ఫ్యూయల్ ఏమి అని మీరు అడిగితే సౌత్ లో అందరూ ఏం చెప్తారు, 1 కప్ కాఫీ, కరెక్ట్? సో ఆ 1 కప్ కాఫీ పొద్దున్నే మనం అది ఇఫ్ వీ డోంట్ డ్రింక్ మనకి ఒక బ్రిస్క్నెస్ వచ్చేలేదు. సో ఎందుకు మనం కాఫీ తాగిన తర్వాత బ్రిస్క్ గా ఫీల్ చేస్తాము అంటే దాంట్లో ఉండే కెఫీన్. ఓకే, సో కాఫీలో ఉండే కెఫీన్ మనం యాక్చువల్లీ మనం చాలా అలర్ట్ చేస్తుంది, మనం ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ చేస్తుంది. బట్ ఇప్పుడు అందరికీ తెలుసు, సో ఈ రోజు మనకి అవేర్నెస్ చాలా ఉంది, రైట్? సో అందరికీ తెలుసు ఇప్పుడు కెఫీన్ ఇల్ ఎఫెక్ట్స్ ఏమి, డేంజర్స్ ఏమి, మనం ఎక్కువ కెఫీన్ తాగితే మనకి ఏమేమి హెల్త్ రిస్క్స్ రావచ్చు అది అందరికీ తెలుసు. సిమిలర్లీ మనం అందరూ యాక్చువల్లీ కాఫీ ఎట్లా తాగాల అంటే కాఫీ షుడ్ బి హ్యాడ్ వితౌట్ షుగర్. సో అప్పుడే మీకు కరెక్ట్ ఆ ఫ్లేవర్, ఆ బిటర్నెస్ అన్ని టేస్ట్ వస్తుంది కాఫీది. బట్ మనకి అందరికీ ఏం ప్రాక్టీస్ అయింది, అందరూ షుగర్ యాడ్ చేసి మనం కాఫీ తాగుతాము. సో అందుకే యాక్చువల్లీ హెల్త్ హజార్డ్ మనకి వచ్చేది కాఫీ గురించి కాదు, కాఫీలో ఉండే కెఫీన్ అది తర్వాత షుగర్ గురించి మనకి చాలా హెల్త్ హజార్డ్ ఉంది. సో కెఫీన్ ఏం చేస్తుంది, మనం కాన్సన్ట్రేషన్ తక్కువ చేస్తుంది, చాలా అలర్ట్ గా అవుతాము, మనం చాలా యాక్టివ్ హైపర్ యాక్టివ్ అవుతాము, అందుకే కాన్సన్ట్రేషన్ ఉండేలేదు. స్టమక్ పెయిన్స్ రావచ్చు, మనం హార్ట్ రేట్ ఎక్కువ అవుతుంది, సో అందుకే బ్రీదింగ్ ఫాస్ట్ గా అవుతుంది, హైపర్ టెన్షన్ రావచ్చు. సో ఇట్లా చాలా ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెఫీన్ ఉంది. అదే తర్వాత యాడెడ్ షుగర్ గురించి మనకి ఏమేమి డేంజర్స్ ఉంది అంటే, ఫస్ట్ మనం ఎక్కువ షుగర్ తాగితే వెయిట్ గెయిన్ అవుతుంది. ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అండ్ అదే తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు క్యాన్సర్ ఇస్ బికమ్ వెరీ కామన్. సో క్యాన్సర్ సెల్స్ మనం బాడీలో ఉంటే ఈ రిఫైన్డ్ షుగర్ మనం కాఫీ టీకి యాడ్ చేసే వైట్ రిఫైన్డ్ షుగర్ క్యాన్సర్ సెల్స్ కి ఒక మెయిన్ భోజనం అవుతుంది. సో అందుకే మనం ఎంత షుగర్ తాగుతామో అంత క్యాన్సర్ సెల్స్ మనం ఫీడ్ చేస్తా ఉందాము. సో అందుకే ఏం చేయాలా, మనం డైలీ రొటీన్ లా ఎంత పాసిబుల్ అంత మనం షుగర్ తక్కువ కావాలి. ఓకే, సో ఇప్పుడు గ్రోయింగ్ ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మీరు చూస్తే, సో ఈ రోజు మీరు చూస్తే ఇండియాలో మాత్రం కాదు బట్ గ్లోబలీ వరల్డ్ వైడ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చాలా ఎక్కువ అవుతా ఉంది. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఏమి, మనం లైఫ్ స్టైల్ గురించి వచ్చే డిసీజెస్ లైక్ డయాబెటీస్, కొలెస్ట్రాల్, కార్డియోవాస్క్యులర్ రిస్క్స్, క్యాన్సర్. సో ఇదన్నీ మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అని చెప్తాము. ఓకే, సో 75% ఆఫ్ వరల్డ్స్ డిసీజ్ మీరు చూస్తే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఎందుకు అంటే మనం చేసే పువర్ డైటరీ చాయిసెస్, మనం మనం తాగే బెవరేజెస్, మనం చేసే భోజనం అడల్ట్రేటెడ్ గా ఉంటుంది, మనం లైఫ్ స్టైల్ బిజీగా ఉంటుంది, ఎప్పుడు మనకి స్ట్రెస్ ఉంటుంది. సో ఇది అన్ని జట్లా ఏం చేస్తుంది, మనం బాడీలో
నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఎక్కువ అవుతుంది. సో టాప్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అర్థం కావాలంటే అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ మీరు చూస్తే కార్డియోవాస్క్యులర్ డిసీజ్ ఫస్ట్, సెకండ్ ఇస్ డయాబెటీస్ అండ్ థర్డ్ ఇస్ క్యాన్సర్. అదర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి మీకు అర్థం కావాలంటే చాలా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంది, బట్ మెయిన్ ఇస్ కార్డియోవాస్క్యులర్, డయాబెటీస్, క్యాన్సర్. అది తర్వాత క్రానిక్ లంగ్ డిసీజెస్ ఉండొచ్చు, ఒబేసిటీ, గట్ ప్రాబ్లమ్స్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, స్ట్రెస్, డిప్రెషన్. ఇదన్నీ మీరు చూస్తే యాక్చువల్లీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటేనే మనం చెప్తాము. సో మెజారిటీ డెత్ మీరు చూస్తే వైరస్ లేదంటే వేరే ఏమాదొక ఇన్ఫెక్షన్ గురించి అయ్యే లేదు. సో మెజారిటీ డెత్ మీరు చూస్తే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి అవుతా ఉంది. ఈవెన్ కోవిడ్ టైంలో మీరు చూస్తే ద టాప్ కాంట్రిబ్యూటర్ టు డెత్ వాస్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్. బట్ మనంది అంతా ఒక ఫోకస్ కరోనా వైరస్ పైన ఉంది, అందుకే అందరూ ఆ డెత్ డ్యూ టు కరోనానే ఎక్కువ హైలైట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు 2021లో ఒక స్టడీ ఏం చెప్తా ఉంది అంటే 135.9 మిలియన్ పీపుల్ ఇండియాలో మాత్రం ప్రీ డయాబెటిక్గా ఉన్నారు. సో ప్రీ డయాబెటీస్ అండ్ డయాబెటీస్కి ఒక చాలా థిన్ లైన్ ఉంది. సో ప్రీ డయాబెటీస్లో ఉండేటప్పుడు మనం రైట్ సప్లిమెంట్ రైట్ టైంలో తీసుకొనకి స్టార్ట్ చేస్తే మనం ఆ డయాబెటిక్ కేటగిరీకే పోయేలేదు. ఓకే, అండ్ వరల్డ్ వైడ్ గ్లోబల్ స్టాటిస్టిక్స్ మీరు చూస్తే 720 మిలియన్ పీపుల్ ప్రీ డయాబెటిక్గా ఉన్నారు. సిమిలర్లీ కార్డియోవాస్క్యులర్ మీరు చూస్తే 54.5 మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా అండ్ 620 మిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్. 2022లో మీరు చూస్తే ఒక 20 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ వచ్చిండేది. అండ్ మీరు ఈ ఇయర్ 2025 మనం ఆల్రెడీ జనవరిలో ఉండాము. సో 2025లో మీరు చూస్తే దే ఆర్ ప్రెడిక్టింగ్ దట్ క్యాన్సర్ కేసెస్ విల్ ఇంక్రీజ్ బై 12.8% అని. ఓకే, సో అందుకే వీ కెఫేస్ ప్రైమరీ ఫోకస్ ఎందుకు వీ కెఫే మనం లాంచ్ చేసినాము అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ రిస్క్ తక్కువ చేసి మీకు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కోసరం ఇది లాంచ్ చేసినాము. ఓకే, సో దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అలేషియా రెటిక్యులాటా, టర్మినాలా అర్జున, కర్క్యుమా లొంగా, బ్లాక్ రైస్ బ్రాన్ ఎక్స్ట్రాక్ట్, బెర్బెరిస్ అరిస్టాటా, పైపనైగ్రమ్, ట్రైగోనెల్లా ఫినమ్ గ్రేషియం అండ్ సినమన్. ఓకే, సో అందరూ వెయిట్ చేసే కాఫీ ఇప్పుడు మనం దగ్గర ఉంది, ఆల్రెడీ లాంచ్ చేసినాము. సో అందరూ యాక్చువల్లీ ఆర్డర్ చేసినావా? ఐఎమ్ ష్యూర్ యూ వుడ్ హ్యావ్ ఆర్డర్డ్ యువర్ ప్రోడక్ట్. ఓకే, సో ఇది యాక్చువల్లీ ఇఫ్ యూ సీ it comes in a beautiful packaging. So ఈ బాక్స్ మీరు చూస్తే వెరీ వెరీ సిమిలర్ టు అవర్ కోర్ ఆరక్వి బాక్స్ తరానే ఉంది. సో దాంట్లో మీరు చూస్తే 30 సాషేస్ ఇట్లా సాషేస్ ఉంది. ఒక్క సాషేలా 15 గ్రామ్స్ ప్రీమిక్స్ ఉంది. ఓకే, సో ఎందుకు ఇది ప్రీమిక్స్ అని చెప్తాము అంటే ఏమీ చేసే నెసెసిటీ లేదు. మీరు ఇది కట్ చేయాలా 100 ml లేదంటే 120 ml హాట్ వాటర్లో ఇది మిక్స్ చేయాలా, మీ కాఫీ రెడీగా ఉంటుంది. సో ఈ కాఫీ మీరు ఎవరికాది ఇస్తే వాళ్ళకి యాక్చువల్లీ బిలీవ్ అయ్యలేదు ఇది ఒక హెల్తీ కాఫీ అని. బికాస్ ఒక నాట్ ఈవెన్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఆఫ్టర్ టేస్ట్, బిటర్ టేస్ట్ ఏమీ లేదు. ఇట్ ఎగ్జాక్ట్లీ టేస్ట్ మీ రెగ్యులర్ ఎవ్రీడే కాఫీ తరానే టేస్ట్ సిక్తుంది మీకు మనం వీ కెఫేలో కూడా. ఓకే, అండ్ ఇది అన్ని the lifestyle problems, the non-communicable diseases, ఇదన్నీ ఒక గ్లోబల్ బర్డెన్. సో అందుకే విక్టర్స్ లైఫ్ సైన్సెస్ ఇంట్రడ్యూసెస్ వీ కెఫే. సో ఇది ఒక ఇన్నోవేటివ్ బ్లెండ్. సో దీంట్లో నాట్ జస్ట్ క్యాఫీన్ బట్ దీంట్లో చాలా న్యాచురల్ ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ యాడ్ చేసినాము మీ హెల్త్ సపోర్ట్ చేసే కోసరం. సో దట్ మీరు ఒక కాంప్రమైజ్ చేసే నెసెసిటీ లేదు. మీ రెగ్యులర్ కాఫీ కప్ రీప్లేస్ చేయాలా అంటే, సో మీరు ఎవ్రీడే గ్రీన్ టీ తాగుతా ఉన్నావా, జస్ట్ రీప్లేస్ విత్ వీ కెఫే. మీరు ఎవ్రీడే ఫిల్టర్ కాఫీ తాగుతా ఉన్నావా, జస్ట్ రీప్లేస్ యువర్ ఫిల్టర్ కాఫీ విత్ వీ కెఫే. మీరు ఇన్స్టెంట్ కాఫీ తాగుతా ఉన్నావా, జస్ట్ రీప్లేస్. సో మీరు చేసేది ఏమీ ఇట్ ఈస్ నాట్ అ బిగ్ థింగ్. యూ జస్ట్ హ్యావ్ టు రీప్లేస్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. రోజు ఎవ్రీడే ఏమి మీరు తాగుతా ఉన్నావో దాన్ని రీప్లేస్ చేసి ఒక కప్ ఆఫ్ వీ కెఫే మీరు తాగితే హెల్త్ హ్యాజర్డ్స్, రిస్క్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ తక్కువ అవుతుంది. అండ్ మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యావింగ్ అ కాఫీ సిక్తుంది. ఐఎమ్ ష్యూర్ నేను చాలా స్టేటస్లో చూసిన్నాను. సలీం సార్, అది తర్వాత షేక్ సార్, వాళ్ళందరూ స్టేటస్లో యు పుట్ వీడియోస్ ఆఫ్ యువర్ వీ కెఫే. సో మీరు ఇది టేస్ట్ చేసినావు నాకు తెలుసు.
సో ఆఫ్టర్ దిస్ సెషన్ మేబీ మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పొచ్చు ఎంత బాగుంది, బికాస్ నేను కూడా ఐ హ్యావ్ మై బాక్స్ ఆఫ్ వీ కెఫే, చాలా బాగుంది. నాకు కూడా యాక్చువల్లీ కాఫీ అంటే చాలా ఇష్టము. సో వెరీ డిఫికల్ట్ టు నాట్ హ్యావ్ మెనీ కప్స్ ఆఫ్ కాఫీ. సో ఇప్పుడు ఒక హెల్తీ కాఫీ ఉంది అంటే మనం ఆబ్వియస్లీ ఒక 2, 3, 4 కప్స్ కూడా తాగొచ్చు, రైట్? సో ఐ హ్యావ్ లవ్డ్ దిస్ కాఫీ. సో చాలా లైట్ లేదు, చాలా స్ట్రాంగ్ లేదు, మనకి ఎట్లా కావాలనో మనం చెయ్యొచ్చు. 100 ml అంటే స్ట్రాంగ్ కాఫీ మీకు సిక్తుంది. 120 ml వాటర్లో మీరు ఇది డిస్పర్స్ చేస్తే మీకు నార్మల్ కాఫీ సిక్తుంది. ఓకే, సో వీ కెఫే ఒక ఎగ్జాటిక్ ప్రీమియం బెవరేజ్ ఫర్ ఓవరాల్ వెల్ బీయింగ్. ఓకే, సో ఇది ఒక పవర్ఫుల్ ఫార్ములేషన్ మీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ నా తక్కువ చేసేకోసరం. దీంట్లో ప్రీమియం కాఫీ బ్లెండ్స్ ఉంది, రెడ్యూస్డ్ కెఫీన్ కంటెంట్ ఉంది, అదు తర్వాత న్యాచురల్ పొటెన్షియల్ ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ ఉంది, ఇంటర్నేషనలీ ప్రూవెన్ ఇంగ్రీడియంట్స్ ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు మనం విక్టర్స్ లో ఎప్పుడు అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ సూపర్ క్రిటికల్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్ట్రాక్షన్ యూజ్ చేస్తాము. సో దీంట్లో కూడా అదే యూజ్ చేసిందాము, సో దట్ ఆ న్యూట్రియన్స్ మాక్సిమం కెపాసిటీ మనం ప్రోడక్ట్ లా రావచ్చు అని. దీంట్లో జీరో యాడెడ్ షుగర్, జీరో యాడెడ్ కొలెస్ట్రాల్. సో ఇప్పుడు మనం వీ కెఫేది స్టార్ ఇంగ్రీడియంట్ ఏమి అని మనకి అర్థం కావాలా అంటే, ఇప్పుడు ఇది ఎట్లా హెల్తీ కాఫీ అవుతుంది, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ఫైటో ఎక్స్ట్రాక్ట్స్. దీంట్లో ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ యాడ్ చేసినాము అందుకే ఇది హెల్తీ కాదు. నేను మీకు చెప్పినాను స్టార్టింగ్ లా, కాఫీలో ఉండే 2 ఇల్ ఎఫెక్ట్స్. ఒక ఇంగ్రీడియంట్ ఇస్ క్యాఫీన్, మనం బాడీకి మంచిది లేదు, అండ్ షుగర్. సో దీంట్లో ఓన్లీ ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ కాదు, మనం యూజ్ చేసే కెఫీన్ కూడా మీరు చూస్తే రెడ్యూస్డ్ కెఫీన్ అంటే ఏమి, సో స్ట్రాంగ్ కెఫీన్ లేదు. మనం యాక్చువల్లీ కాఫీ గురించి ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ టెక్నిక్ డిఫరెంట్గా యూజ్ చేసి రెడ్యూస్ కెఫీన్ కంటెంట్ కాఫీ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ఓకే, సో అందుకే ఏమవుతుంది, ఆ కాఫీదు ఫ్లేవర్, అరోమా, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ అన్నీ సేమ్ ఉంటుంది, ఓన్లీ కెఫీన్ కంటెంట్ తక్కువ అవుతుంది. సో అందుకే మీరు తాగేటప్పుడు కూడా మీకు ఒక డిఫరెంట్ ఫీల్ ఉండేలేదు, బికాస్ అరోమా, ఫ్లేవర్ అన్ని రెగ్యులర్ కాఫీ తరానే ఉంటుంది. సో ఎందుకు రెడ్యూస్డ్ కెఫీన్ కావాలా అంటే, మనం ఎవ్రీడే రొటీన్లో వితౌట్ గిల్ట్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు నైట్ టైం ఒక కాఫీ కప్ తాగాల అంటే 10 times థింక్ చేస్తావా కదా, ఎందుకు అంటే మనం స్లీప్ సైకిల్ అది ఇంపైర్ చేస్తుంది. సో నైట్ టైం ఒక కప్ కాఫీ మనం తాగితే ఏమవుతుంది, ఆ క్యాఫీన్ గురించి మనం బ్రెయిన్ చాలా అలర్ట్గా ఉంటుంది, సో నిద్రే వచ్చేలేదు, రైట్? బట్ మనం వీ కెఫే మీరు 1 hour బిఫోర్ స్లీపింగ్ ఆల్సో తాగొచ్చు. ఎందుకు అంటే దీంట్లో ఉండే రెడ్యూస్ కెఫీన్ మీ స్లీప్ సైకిల్న ఇంపాక్ట్ చేసేలేదు, అండ్ లైఫ్ స్టైల్ డిసీజ్ ప్రివెన్షన్ బెనిఫిట్స్ కూడా దీంట్లో ఉంది. సో వీ కెఫే ఏమి ఒక కేర్ఫుల్లీ క్రాఫ్టెడ్ సొల్యూషన్. ఓకే, సో ఎవ్రీడే మీరు ఇది తాగొచ్చు, మీ రెగ్యులర్ కాఫీని రీప్లేస్ చేయొచ్చు, మీకు ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది, ఏమీ ప్రాబ్లమ్స్ అయ్యేలేదు. ఓకే, సో దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంది చూస్తాము. కాఫీ అరాబికా, సలేషియా రెటిక్యులాటా, సిన్నమన్ వెరమ్, పాలికోసినాల్, రైస్ బ్రాన్, ట్రైగోనెల్లా ఫికమ్ గ్రేషియం, టర్మినాలియా అర్జున, కర్క్యుమా లాంగా, పైపన్ ఐగ్రమ్ అండ్ బెర్బెరిస్ ఎరిస్టాటా. సో దీంట్లో ఉండే కీ ఇంగ్రీడియంట్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూస్తాము. పాలికోసెనాల్ ఒక న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్. సో రెడ్యూస్డ్ కెఫీన్ అయిన తర్వాత దీంట్లో ఉండే స్టార్ ఇంగ్రీడియంట్ పాలికోసెనాల్. ఎందుకు అంటే దీంట్లో లిపిడ్ లోవరింగ్ ప్రాపర్టీస్ ఉంది, సో అందుకే మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ చేసేకోసం ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇది మనం బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తక్కువ చేసి గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంది, సో అందుకే మనం బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురించి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు పాలికోసెనాల్ది మీరు స్టడీస్ మీరు చూస్తే ఇది ఒక క్లినికలీ వ్యాలిడేటెడ్ ఇంగ్రీడియంట్. సో పాలికోసెనాల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది. సో దాంట్లో మీరు చూస్తే బ్లడ్ ప్రెషర్ మేనేజ్ చేసే ఒక ప్రాపర్టీ ఉంది, ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ఉంది, అదు తర్వాత పాలికోసెనాల్లో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీ కూడా ఉంది. ఓకే, మనం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ గురించి మాట్లాడేటప్పుడు మనం యాక్చువల్లీ ఏమేం డిసీజెస్ గురించి మాట్లాడినాము, మనం బ్లడ్ ప్రెషర్ మీన్స్ హైపర్ టెన్షన్, కార్డియోవాస్క్యులర్ రిస్క్స్, క్యాన్సర్, డయాబెటీస్, సో దీని గురించే మాట్లాడినాము. ఎస్ ఆర్ నో? సో పాలికోసెనాల్లో మీరు చూస్తే ఇది అన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మేనేజ్ చేసే ఒక ప్రాపర్టీ ఉంది, అండ్ ఇది ఒక క్లినికలీ వ్యాలిడేటెడ్ ఇంగ్రీడియంట్. సో మీరు గూగుల్లో పోయి చూస్తే, లేదంటే మీరు పబ్మెడ్, ఎన్సిబిఐలో పోయి మీరు చూస్తే చాలా క్లినికల్ స్టడీస్ సిక్తుంది ఆన్ ది హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ పాలికోసెనాల్. అదు తర్వాత దీంట్లో మనం అర్జున ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసినాము. సో అర్జున ఎక్స్ట్రాక్ట్ మీరు చూస్తే క్లాసికల్ ఆయుర్వేద, ఒక క్లాసికల్ ఆయుర్వేద ప్రాక్టీస్ చేసే ఒక వైద్య దగ్గర మీరు
పోతే వాళ్ళు చెప్తారు ఎంత డాక్యుమెంటెడ్ హర్బ్ ఇది అని. ఓకే, సో అర్జున ఎక్స్ట్రాక్ట్స్ అంటే క్లాసికల్ ఆయుర్వేదాల హార్ట్ బెనిఫిట్స్ కోసరం ఇది ఒక వ్యాలిడేటెడ్ హర్బ్. సో ఇది మీ హార్ట్ మసిల్స్ న స్ట్రెంగ్థెన్ చేసి, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేట్ చేసి, నాట్ జస్ట్ హార్ట్ బట్ మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఇంప్రూవ్ చేసి, మీ ప్యాన్క్రియాస్ ఫంక్షనింగ్ న ఇంప్రూవ్ చేస్తుంది. సో అర్జున బార్క్ ఎక్స్ట్రాక్ట్ మీరు యూజ్ చేస్తే మీకు నాట్ జస్ట్ హార్ట్ బెనిఫిట్స్ బట్ దీంట్లో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ కూడా ఉంది. సలేషియా రెటిక్యులాటా మీరు చూస్తే ఒక ట్రాపికల్ ప్లాంట్, మెయిన్లీ అగైన్ క్లినికలీ వ్యాలిడేటెడ్, మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మేనేజ్ చేసే కోసరం. సో యూజువలీ ఫాస్టింగ్ షుగర్ మీరు చూస్తే అందరూ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. బట్ ఏమవుతుంది, పోస్ట్ ప్రాండియల్ భోజనం తర్వాత వచ్చే వాల్యూ ఎప్పుడు హైగా ఉంటుంది, అది మేనేజ్ చేసేకి అయ్యలేదు బికాస్ మనకి భోజనం కంట్రోల్ సమ్ టైమ్స్ ఉండేలేదు. సో అందుకే చాలా ఫ్లక్చుయేట్ అవుతుంది, ఒక్కసారి చాలా స్పైక్ ఉంటుంది, ఒక్కసారి కరెక్ట్ గా ఉంటుంది. సో సలేషియా రెటిక్యులాటా మనం రెగ్యులర్ గా తాకితే ఏమవుతుంది, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ స్పైక్స్ న మేనేజ్ చేసే కోసరం ఇది హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా ఎన్హాన్స్ చేస్తుంది. సో దీంట్లో బెర్బెరిస్ అరిస్టాటా ఉంది, ఆల్సో కాల్డ్ as దారు హరిద్ర. సో ఇది మీ లివర్ హెల్త్ సపోర్ట్ చేసే కోసరం, లివర్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ చేసే కోసరం. సో నాట్ జస్ట్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ బట్ ఫ్యాటీ లివర్ మీ ఫాల్టీ ఈటింగ్ గురించి వస్తుంది, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అని. అది తర్వాత లివర్ సిర్హాసిస్, అది తర్వాత ఆల్కహాలిక్ డ్యామేజ్. సో ఇది అన్ని మేనేజ్ చేసే కోసరం బెర్బెరిస్ అరిస్టాటా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ చేస్తుంది, అది తర్వాత డైజెషన్ కోసరం చాలా ఇంపార్టెంట్. సో మనం ఎక్కువ కాఫీ తాగితే అందరూ ఏం చెప్తారు, మనం ఇంట్లో ఎవరాదు ఎల్డర్ పీపుల్ ఉంటే డైజెషన్ కరెక్ట్ గా అయ్యలేదు, ఇంత కాఫీ తాగొద్దు అని చెప్తారు. ఎస్ నో? సో దీంట్లో బెర్బెరిస్ అరిస్టాటా ఏం చేస్తుంది, మీ డైజెషన్ మేనేజ్మెంట్ చేసే కోసరం హెల్ప్ చేస్తుంది. అది తర్వాత దీంట్లో సినమన్ ఉంది. సినమన్ లో మీరు చూస్తే యాంటీ మైక్రోబియల్, యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంది. సో అందుకే ఇది చాలా చాలా మంచిది మనం హెల్త్ కి. అది తర్వాత సినమన్ కొంచెం స్వీట్నెస్ కూడా మనకి సిక్తుంది. సో మీరు వీ కెఫే తాగితే దీంట్లో షుగర్ యాడ్ చేసే నెసెసిటీ లేదు బికాస్ ఆ స్వీట్నెస్ కూడా మీరు చూస్తే మనం యాడ్ చేసిండే ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ గురించి న్యాచురల్ గా వస్తుంది. సో కొంచెం బిట్టర్ గా ఉంటుంది, కొంచెం స్వీట్ గా ఉంటుంది, పర్ఫెక్ట్ గా ఉంటుంది. యాజ్ అ కాఫీ ఐ థింక్ వీ కెఫే టేస్ట్ ద బెస్ట్. ఓకే, సో దీంట్లో ట్రైజోనెలా ఫీనం గ్రేషియం ఉంది. సో పేరు చాలా పెద్దగా ఉంది బట్ ఇది ఏమి అంటే మేథీ సీడ్స్. సో ఫ్రమ్ ఓల్డెన్ డేస్ ఏం చెప్తారు, మేథీ సీడ్స్ సోక్ చేసి పొద్దునే ఆ వాటర్ డ్రింక్ చేయాలా, సీడ్స్ చూ చేయాలా, డైజెషన్ కి చాలా ఇంపార్టెంట్, బ్లడ్ షుగర్ లెవెల్స్ తక్కువ అవుతుంది. అది తర్వాత ఫీడింగ్ మదర్స్ ది లాక్టేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో యూజువలీ ఇప్పుడు బేబీ డెలివరీ అయిన తర్వాత కాఫీ తాగకూడదు అని చెప్తారు, ఎందుకంటే కాఫీ ఎక్కువ తాగితే ఫీడింగ్ కి కష్టం అవుతుంది అని. బట్ మనం వీ కెఫే యాక్చువల్లీ సేఫ్ గా ఫీడింగ్ మదర్స్ కూడా తాగొచ్చు, ఎందుకంటే అది లాక్టేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. అది తర్వాత స్టార్ ఇంగ్రీడియంట్ రెడ్యూస్డ్ కెఫీన్. సో ప్రాసెస్డ్ కాఫీ విత్ రెడ్యూస్డ్ కెఫీన్ ఇది. సో ఎందుకు ఎక్సెసివ్ కెఫీన్ మనం తీసుకోకూడదు అంటే అది మనం బ్లడ్ ప్రెషర్ లెవెల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ చేసి లైఫ్ స్టైల్ డిసీజెస్ అవుతుంది. బట్ రెడ్యూస్డ్ కెఫీన్ మీరు చూస్తే మనం రెగ్యులర్ కప్ ఆఫ్ కాఫీ ఎట్లా ఎంజాయ్ చేస్తామో సిమిలర్లీ మీరు ఎంజాయ్ చేయొచ్చు వితౌట్ ది హెల్త్ రిస్క్స్. సో ఎక్కడాది పోవాలా, మీకు ఎన్ని దినాలు పోతా ఉన్నావు, మీరు ఇంత సాషేస్ బ్యాగ్ లా మీరు తీసుకొని పోవచ్చు. యూ జస్ట్ నీడ్ హాట్ వాటర్. సో వైల్ యూఆర్ డ్రైవింగ్, ఇక్కడ మీటింగ్స్ ఉంటేను హాట్ వాటర్ అన్ని జగాల మీకు సిక్తుంది. లేదంటే మీరు ఒక వెకేషన్ కి పోయిండారు, సో ఎనీ ప్లేస్ ఎవ్రీ ప్లేస్ మీకు హాట్ వాటర్ సిక్తుంది. సో జస్ట్ కట్ ఓపెన్, దాంట్లో మిక్స్ చేసి మీ కాఫీ ఈజ్ రెడీ. ఓకే, సో వీ కెఫే ఒక సేఫ్ ఆల్టర్నేటివ్ టు యువర్ హై కెఫీన్ కాఫీ. దీంట్లో హెల్త్ ఎన్హాన్సింగ్ ప్రాపర్టీస్ ఉంది, న్యాచురల్ ఫైటో ఎక్స్ట్రాక్ట్స్ ఉంది, డెలిషియస్ గా ఉంది. సో డెలిషియస్ ఎంత ఉంది అది మనం డిస్ట్రిబ్యూటర్స్ గురించి ఈ సెషన్ తర్వాత అడుగుతాము. వెరీ కన్వీనియంట్ టు యూజ్ అండ్ దీంట్లో ఉండే ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ మీరు చూస్తే సైంటిఫికలీ వ్యాలిడేటెడ్ ఇంగ్రీడియంట్స్. సో అందుకే ఇది చాలా మంచిది మీ హెల్త్ కి. ఓకే, సో విత్ కెఫే లెట్ us join hands and transform health. Thank you very much for being a part of this session. We will now open this session for questions.